సెకండ్లో ఫెయిల్ అయిన ఒక బౌన్స్ బ్యాక్ లాగా భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్న పుల్లి పంజా విసినట్టుగా మళ్ళీ వెనక్కి రావడానికి దారితీసిన పరిస్థితులపై మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ముఖ్యంగా చూసేది ఏంటంటే 240 సీట్లు బీజేపీకి వచ్చాక మహారాష్ట్ర ఉదాహరణగా చాలా జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త ఏంటంటే ఏమేం తప్పులు చేశారు అక్కడ. మహారాష్ట్రలో 48 మంది ఎంపీలు ఉంటే 17 వచ్చినాయి. బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మహారాష్ట్రలో 28 ఎంపీలు పోటీ చేశారు, 9 వచ్చింది. అప్పుడు వాళ్ళు ఉన్న అలైడ్ పార్ట్నర్స్ ని చాలా నెగ్లెక్ట్ చేశారు. ఇవన్నీ దిద్దుకున్నారు, ఈ 5 నెలలు దిద్దుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడేది మేము అధికారానికి వచ్చేస్తున్నామని. బీజేపీ వాళ్ళు allies ని జాగ్రత్తగా తీసుకున్నారు. ఎక్కడ పొరపాటు చేశాం క్యాండిడేట్స్ తో నాయకులతో అన్ని సరి చేసుకున్నారు. ఆ 3 నాయకులు డిప్యూటీ సీఎంలు ఇద్దరు, ఫడ్నవీస్, అజిత్ పవార్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఎక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ బయటికి రాలేదు. అది పెద్ద హెల్ప్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి వచ్చిన పొరపాటు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సేమ్ ఫార్ములా. మోడీ గారిని ఏం తిట్టారు, అదే 400 ఎంపీలు వస్తే అది చేస్తాడు, ఇది చేస్తాడు, అదాని రాజ్యాంగం పోతాది, కాస్ట్ సెన్సస్ తీసుకొస్తా అది అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ఏమన్నాడు, నాకు మోసం చేశారు, ఏక్నాథ్ షిండే మోసం చేశారు, న్యాయం చేయమని ప్రజల దగ్గర. శరద్ పవార్ ఏమన్నాడు, నా నెవ్యూ నన్ను మోసం చేశాడు, అజిత్ పవార్ పాలిటిక్స్ ఇచ్చేశారు. ఆయన పాజిటివ్ స్టెప్స్ చెప్పలేదు కదా. వాళ్ళ సొంత వ్యవహారం, మమ్మల్ని మోసం చేశారు లేకపోతే మన నెట్టి మీద రాయి పెట్టాడు అన్నాడు కానీ బట్ మా పాజిటివ్ గా మేము ఏం చేస్తాం చెప్పలేదు. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ప్రజలకు మంచి ఇంప్రెషన్ రాలేదు, అది మర్చిపోతారు అందరూ. పార్లమెంట్ టైం ఎంత పని చేస్తుందంటే కొంచెం మోడీ గారి మీద 10 సంవత్సరాలు ఉండటం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది. ధర పెరుగుదల ఆయన మీద పెట్టారు, రాజ్యాంగం అన్నారు, ఒక టార్గెట్ లాగా దొరికేది. సో అవన్నీ దిద్దుకున్నారు. సో దిద్దుకుని వచ్చి పాజిటివ్ తో వచ్చేది. తర్వాత ఒక మాట నేను చెప్పాలి, ఏక్నాథ్ షిండే చాలా పెరిగాడు. ఏక్నాథ్ షిండే 2.5 సంవత్సరాల్లో మహారాష్ట్రలో టాలెస్ట్ ఇండివిజువల్ లీడర్ అవ్వాడు. శరద్ పవార్ కంటే పాపులర్, ఉద్ధవ్ ఠాక్రేకి అందరికంటే పాపులర్ లీడర్ అవ్వాడు. ఆయన మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది ప్రజలకి. అది కూడా చాలా హెల్ప్ చేసింది బీజేపీకి, అంత విజయం సాధించారు. ఇప్పుడు మన బీజేపీ మిత్రులు ఉన్నారు, నన్ను అపోజ్ చేసి. కానీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఇవన్నీ లేకపోతే ఇవన్నీ ఉండుంటే బీజేపీకి వాళ్ళు పార్లమెంట్ సీట్స్ బాగా ఉంటుంది కదా, రాలేదు. మిస్టేక్స్ జరిగినాయి. ఏక్నాథ్ షిండేని వాడుకున్నారు, అజిత్ పవార్ ని వాడుకున్నారు. అదర్ సైడ్ చేసిన తప్పులు ఇవి, మాకు అన్యాయం జరిగింది అలా చెప్పుకుంటున్నా ఏం పలకలేదు. చాలా హ్యాపీగా ఫార్ములా. దీనికి అర్థం ఏంటంటే మనం కొన్ని లెసన్స్ తీసుకోవాలంటే, ఒకటి, నువ్వు గెలిచాక జూన్ లో కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకుండా మర్యాదగా గౌరవంగా ఉంటే ఈ తప్పులన్నీ దిద్దుకోరు. మీరు హైపర్ యాక్టివ్ గా మేమేదో అయిపోయాం అది రావటం చెప్పటం, ఆల్వో యాక్టివ్ అవ్వారు. చాలా లెసన్స్, చాలా పాఠాలు నేర్చుకోవచ్చు ఎలక్షన్ నుంచి మహారాష్ట్రలో. రెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొంత ట్రెండ్ రివర్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే 2018లో రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ 3 రాష్ట్రాలలో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ వేరేజ్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు స్వీప్ చేసేంత స్థానాలు గెలుచుకుంది. కానీ ఈసారి 2024లో అటు నుంచి ఇటు, నేను అందుకంటున్నా ట్రెండ్ రివర్స్ చేసిందని. లోక్సభలో పెర్ఫార్మెన్స్ సరిగ్గా కనబర్చిన రాష్ట్రాలు, సరే హర్యానాలో 2కి ఈక్వల్ సీట్లు వచ్చి ఉండొచ్చు, బట్ మహారాష్ట్రలో మనం ఎలా ఉందో అలాగే మిగతా ఎలా ఉందో మనం చూసాం. కానీ అక్కడ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటం అంటే ఇది దేనికి సంకేతం? మళ్ళీ భారతీయ జనతా పార్టీ కుదురుకున్నట్టుగా భావించాలా, లేదు ఈ 3 రాష్ట్రాలు ఎన్నికలే కాబట్టి ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అప్పుడే మనం అభిప్రాయానికి రాకూడదు అని అనుకోవాలా? పుల్లారావు గారు మ్యూట్లో ఉంది సార్ మీ ఆడియో. జార్ఖండ్ ఓడిపోయినట్టుగా హర్యానా అండ్ మహారాష్ట్ర కూడా ఓడిపోతే నరేంద్ర మోదీ పాలన ఎంత కష్టం అయిపోతుందో, డిస్టర్బెన్స్ ఎంత ఉండదు. పార్లమెంట్ లోనే మాట్లాడినవ్వలేదు ఫస్ట్ 2 days. అది వాళ్ళు తప్పుకున్నారు. ఏదైతే ఓడిపోయారో, ప్రెస్టీజ్ పోయిందో, వాళ్ళు మళ్ళీ కొద్దిగా తిరిగి వచ్చింది. ఇవాళ గ్యారంటీగా వచ్చింది. ఎందుకంటే ఒక సినిమా స్టార్ ఎంత పాపులరు,
లాస్ట్ సినిమా సక్సెస్ ఫెయిలియరా, లాస్ట్ సినిమా ఫెయిల్ అవుతే ఎంత మొనగలైనా ఫెయిలియర్ అంటారు. సో ఈ ఎలక్షన్ చేశారు కాబట్టి బీజేపీ ముందరకు వచ్చి మహారాష్ట్ర మీద ఎంతో ప్రెస్టీజ్ కాసేది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయారు. అంత పెట్టకూడదు అసలు, అది పెట్టారు. సో తప్పకుండా బీజేపీకి ఇది చాలా ఉపయోగపడింది. అది ఇదేమన్నా ట్రెండా, ఇదేమన్నా అంటే కాదు. ట్రెండ్లు వస్తాయి పోతాయంటే మరి జార్ఖండ్కి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇది అన్ని కలిసి కుదిరి వచ్చింది. చక్కగా అలయన్స్ కుదిరేరు, అదర్ సైడ్ సరిగ్గా స్ట్రాటజైజ్ చేయలేదు, ఇది కలిసారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్కి ఇది మంచి ఇంపాక్ట్ వస్తుంది, బీహార్కి చాలా మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇక రాబోయే ఎలక్షన్స్ అన్ని వచ్చే సంవత్సరం 2 సంవత్సరం ఇది మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఇమీడియట్ గా అంటే ఢిల్లీయే ఉంది, ఢిల్లీ ఎలక్షన్ ఉంది త్వరలో. ఢిల్లీ ఒక స్పెషల్ కేస్. అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తాడో ఓడిపోతాడో మనం చెప్పలేం, నేరుగా గెలవచ్చు. ఢిల్లీ నేను ఎప్పుడో అదే అనుకుంటా, బీజేపీ అనవసరంగా ప్రాంతీయ పార్టీలతో పోరాడుతుంది. మమతా బెనర్జీతో పోరాడి కాంగ్రెస్ అలయన్స్ కు పంపించింది, ఆమ్ ఆద్మీ పార్టీతో పోరాడి వాళ్ళని అక్కడ పంపించారు. కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నారు కదా ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే కేసీఆర్ ని నేను డిఫీట్ చేయడం బీజేపీది పెద్ద చెయ్య, కానీ ఏం ఉపయోగపడింది అక్కడ? ఇంకా పెద్ద రైవల్ వచ్చి కూర్చున్నాడు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ గెలిచినా బీజేపీకి నష్టం లేదు. మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ అలయన్స్ గెలుచుంటే బీజేపీకి పెద్ద నష్టం జరుగుతుంది, చాలా పెద్ద నష్టం. అందువల్ల ఇది ట్రెండ్ అన్నాం, ఇది వాళ్ళు చాలా కేర్ఫుల్ గా. అంటే పుల్లారావు గారు అంటే రీజనల్ పార్టీస్ గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్న చోట భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఎదురవుతోంది అని ఎక్కువ మంది అంటున్నారు. ఇప్పుడు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న జార్ఖండ్ ముక్తి పార్టీ ఈజ్ ద లీడింగ్ పార్టీ, బట్ వేరాజ్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫైట్ ఇస్తున్న చోట భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతోంది అని. 2024 లోక్సభ ఎన్నికలు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే సీట్లు పెరిగినా దాదాపు 202 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో వచ్చిన వాతావరణం మనం చూసాం. ఒకటి భారతదేశం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో ఎక్స్క్లూజివ్ కాదు, అకాలీదాలు ఎక్కడ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పడతలేదు. పై ప్రాంతీయ పార్టీ బీజేపీకే పడతారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా ఇవన్నీ చూస్తే బీజేపీయే రైవల్ ప్రాంతీయ పార్టీ. అవును, కాంగ్రెస్ పార్టీకి ఒక తెలంగాణలో 2 రైవల్స్ ఉన్నారు, అలాగా తమిళనాడులో కూడా బీజేపీ ఫ్రంటే డిఎంకే. సో బీజేపీ ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పోరాడే పరిస్థితిలో లేదు, బీజేపీతో పోరాడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక 8-9 రాష్ట్రాల్లో ఉన్నది, 1-to-1 ఫైటింగ్. సో బీజేపీకి తప్పదు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ ఏంటి, అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ, బెంగాల్ కాంగ్రెస్ పార్టీ లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయింది పూర్తిగా. ఎక్కడైతే బీజేపీ కాంగ్రెస్ ఎదురు ఉన్నారో ఆ పోరాటం జరుగుతూ ఉన్నది. ఇవాళ మహారాష్ట్రలో కూడా ఒక విశేషం ఏంటంటే బీజేపీ ముఖ్యమంత్రి రావటం కష్టం, ప్రాంతీయ పార్టీ కూడా ఉంటాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మాకేదో వస్తాది అనుకున్నారు, కానీ ప్రాంతీయ పార్టీ ఈసారి ఉంటుంది, వాళ్ళకి మెజారిటీ వస్తే తాకరే. సో ఆ లాజిక్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో ఎదుర్కోవటం కష్టం. ఎక్కడైనా ఒక ఎక్సెప్షన్ ఉండొచ్చు, తెలంగాణ అనుకోండి అని. బీజేపీకి తప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయిన చోట అల్లా బీజేపీ ఉన్నారు. సో ఆ ఫైట్ జరుగుతూ ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే బీజేపీ కేర్ఫుల్ గా ఏరుకోవాలి విరోధీలు. మైండ్లెస్ ఎనిమిటీ కదా కేసీఆర్ తో, దేనికి ఏం లాభం వచ్చింది బీజేపీకి? పూర్రెడ్డి గారు చెప్పమన్నాను, వచ్చేస్తాం 10 మంది ఎమ్మెల్యేలా 7-10 మంది ఎంతో మంది వచ్చారు. అలాగే మమతా బెనర్జీని తీసేస్తా ఉన్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ కి విశేషమైన వ్యతిరేకం, ఆవిని తీసుకెళ్లి కలిపారు, కేజ్రీవాల్ కలిపారు. సో బీజేపీ కూడా పాలసీ కొంచెం అర్థం చేసుకుని మార్చుకుంటున్నారు, ఈ సంవత్సరం బట్టి మార్చుకుంటున్నారు. లేకపోతే ఆ అలయన్స్ పెట్టి ఏకనాథ్ షిండే ముందలు పెట్టరు కదా. ఇప్పుడు తప్పకుండా బీజేపీకి ఒక కొత్త థింకింగ్ వచ్చింది అని నేను భావిస్తాను. ఓకే, పోరెడ్డి కిషోర్ గారు మీతో మాట్లాడే ముందు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతల వ్యాఖ్యలు చూశారు. 2 కేంద్ర మంత్రులు అటు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ చేసిన యాక్ట్కి సంబంధించి మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ టార్గెట్గా బీఆర్ఎస్ బీజేపీ ఈ వాదనని తెర ముందుకు తెస్తున్నాయి. నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందా? బట్ వేరే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రచారంకి వెళ్ళిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది, పవన్ కళ్యాణ్ ఒక అస్త్రంగా మారారు భారతీయ జనతా పార్టీకి. అలాగే ఆయనకి లోకల్ కాదు నేషనల్ అన్న పుష్ప 2 డైలాగ్ని ట్రోల్ చేస్తున్నారు.
గా చెప్పుకోవాలంటే ఉమ్, మీరు ఈ షో స్టార్ట్ అయినప్పుడు ఒక మాట అన్నారు, ఉమ్, మనం డిస్కస్ చేశాం కూడా. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు ఏదో సరదాగా వచ్చి చూస్తారు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఉమ్, ఢిల్లీలో 15-20 లక్షల మంది కేరళ మనుషులు ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యే ఇవ్వలేదు ఈవేళ వరకు, ఒక మున్సిపల్ కార్పొరేటర్ గెలవలేదు, ఎన్నోసార్లు ట్రై చేశారు. తమిళియన్స్ ఉన్నారు. బెంగళూరులో ఎంత పాపులేషన్ తమిళియన్స్ పర్సెంటేజ్, ఒకసారి ఎమ్మెల్యే డిఎంకే ఎమ్మెల్యే ఎవరో గెలిచేది అంతే. అక్కడ తమిళియన్ గెలవాలంటే కాంగ్రెస్ టికెట్ తీసుకోవాలి, లేకపోతే బీజేపీ టికెట్ తీసుకోవాలి. అది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మేము తిరిగిన తర్వాత గెలిచారు అని చెప్పుకోవటం అది చాలా ఇమ్మెచ్యూర్. ఎందుకంటే ఓడిపోతే ఏమైపోయింది ఉమ్, ఇప్పుడు ఏదో గాలి ఉన్నది గెలిచారు, గాలి లేకపోతే గెలుస్తారా? ఎవరైనా జార్ఖండ్ వెళ్ళి క్యాన్వాస్ చేయండి, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, జై భాష ఈ భాష గెలవరు కదా. అక్కడ వేవ్ ఉన్నది, మోడీ గారు తిరిగారు గెలిచారు. వేవ్ లేకపోతే మోడీ గారు తిరిగినా గెలవలేదు అన్నారు కదా ఉమ్, చాలాసార్లు. అది అవును. ఇతర రాష్ట్రాల్లో ఏదో జనం ఉన్నారు, ఎథ్నిక్ గ్రూప్స్, లాంగ్వేజ్ గ్రూప్స్, మనం వెళ్ళి చెప్తే వింటారనేది కుదరదు. ఎందుకంటే అక్కడ వినొచ్చు, ఉమ్, సరదాగా వింటారు, క్యూరియాసిటీతో వింటారు, 1% మాట వినొచ్చు. మిగతా వాళ్ళకి ఆల్రెడీ అక్కడ టైఅప్స్ ఉంటాయి కదా, అక్కడ ఎమ్మెల్యేతో, పొలిటికల్ పార్టీస్తో, మనం ఎవరితో గొడవ ఎంత. కానీ అది ఎప్పుడూ సాధ్యం అవ్వదు. ఎంతో మంది తెలుగు ఉన్నారు కదా తమిళనాడులో, చంద్రబాబు నాయుడు మాట వింటారా, లేకపోతే ఎన్టీఆర్ గారి మాట విన్నారా? వెళ్ళలేదు కదా. ఉమ్, అది ఏం లేదు, అది అస్సలు పనిచేయదు. రేవంత్ రెడ్డి గారు ఇందాక ఆయన ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎలమనా చోటకి వెళ్ళారు అంతే. ఆయన గెలిస్తే నేను గెలిపించాను ఆయన అనకూడదు, ఓడిపోతే ఆయన వెళ్ళి తిరిగినా ఓడిపోయారంతా అది చాలా ఇన్కరెక్ట్. అది ఉమ్, మరి జార్ఖండ్ అమిత్ షా గారు తిరిగారు, నడ్డా గారు తిరిగారు, మోడీ గారు తిరిగారు, ఏమైంది చెప్పండి? ఉమ్, వాళ్ళు తిరిగినా ఓడిపోయారు కదా. ఆయన మహారాష్ట్రలో తిరిగారు గెలిచారు కదా. దానికి దీనికి సంబంధం అస్సలు లేదు. వీళ్ళు వెళ్ళి సరదాగా క్రౌడ్ అట్రాక్ట్ చేస్తారు. ఒక ఫిలిం స్టారు, ఒక ముఖ్యమంత్రి వెళ్ళే రోడ్ల మీద రోడ్ షోలే కదా, అంతా చేతులు ఊపడం, జనం వస్తారు చూస్తారు. మేము చెప్తే ఓటేసారు వీళ్ళు అనకూడదు, ఓడిపోతే కూడా ఓడిపోయారని మనం అనకూడదు. ఉమ్, అది ఆ వేవ్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు అది అది పెద్ద ఇంపాక్ట్ అసలు కాదు, దానికి ఏం సంబంధం లేదు. వినరు మాట. ఉమ్, ఎస్, రిలీజియన్ ప్రకారంగా వినొచ్చు, రిలీజియన్ ఓట్ బ్యాంక్స్ మాత్రం పనిచేస్తాయి. ఉమ్, రిలీజియన్, ఈ లాంగ్వేజ్ మాత్రం పనిచేయదు. కాస్ట్ కూడా కొద్దిగా పనిచేస్తారు నార్త్ ఇండియాలో కొద్దిగా. లేకపోతే ములాయం సింగ్ యాదవ్ లీడర్, ఒక్క యాదవ్ సీట్ తెచ్చుకోలేదే ఇంకో చోట. ఉమ్, లాలూ ప్రసాద్ ఎంతో పాపులర్, ఒక్క సీట్ బయట తెచ్చుకోలేదు, ఉమ్, ఒక్క సీట్ తెచ్చుకోలేదే ఈవేళ వరకు. లాలూ ప్రసాద్ యాదవ్ అంటారు, ఒక సీట్ తెచ్చుకోలేదు. ముస్లింలు అంటారు, ముస్లింలు వాళ్ళకి బయట ఏరే స్టేట్లో, ఎందుకంటే అక్కడ ఏదో ఆ కాంబినేషన్ వల్ల వేస్తారు. సో ఇది ఒక విశేషం ఏంటంటే, ఒక స్టేట్ ఫామ్ అవగానే ఆటోమేటిక్గా ఆ రాజకీయ పార్టీ అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోతాయి. తర్వాత ఒకే ఒక ప్రాంతీయ పార్టీ భారత్ హిస్టరీలో 2 రాష్ట్రాలు గెలిచారు, పంజాబ్ అండ్ ఢిల్లీ, ఆమ్ ఆద్మీ పార్టీ. ఉమ్, శరద్ పవార్ ఎంత ప్రయత్నం చేశాడు, 4 రాష్ట్రాల్లో 4 ఎమ్మెల్యేలు తెచ్చుకుని నేషనల్ స్టేటస్ కోసం తెచ్చుకున్నాడు, పడిపోయింది. ఉమ్, ఈవెన్ ద గ్రేట్ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు కూడా ప్రాంతీయ పార్టీలు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ ఉన్నదంటే పూర్వం నుంచి ఆ హిస్టరీ ఉన్నది కాబట్టి ఉన్నది. పవర్ లేకుండా, లేకపోతే అలయన్సెస్ ద్వారా తమిళనాడులో, అలయన్సెస్ ద్వారా కేరళలో కూడా పెద్ద అలయన్స్ 10 పార్టీలు. సో ఇది నేను అది చాలా కొంచెం నేను అన్న మాట బాగోపోవచ్చు, ఇమ్మెచ్యూర్ ఆర్గ్యుమెంట్. రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఓట్లు పడ్డారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళమని తోటికి వెళ్ళారు, వాళ్ళు గెలవలేదు, ఫినిష్ అంతే. ఆయన చెప్తే వింటారని లేదు, ఆయన వెళ్ళినందుకు ఏ లేదంటూ కరెక్ట్ కాదు, అది అన్ఫేర్. ఓకే, ఎవరో వెళ్ళారు, నన్ను చూసి జనం వేసారు ఓట్లు అంటే ఇంకా మన వాళ్ళు విమర్శిస్తే అది మనం పడిపిస్తారు. ఓకే, దే హావ్ నో ఇంపాక్ట్, ఓకే, నాన్ ఇంపాక్ట్. రైట్. ఊరికనే క్రౌడ్ ఎంటర్టైన్మెంట్ కి అంతే. ఆదిశే 2 రాష్ట్రాల తీర్పు ఏం చెబుతోంది? దీనికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతోంది. పెంటపాటి పుల్లారావు గారు, ఈ ఫలితం ద్వారా రీజనల్ పార్టీస్ తెలుసుకోవాల్సింది ఏంటి? ఎందుకంటే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా శివసేన అని తాకిరే కుటుంబాన్ని విడదీసి చూడలేము. అయినా షిండే రెండోసారి మళ్ళీ నిలబెట్టుకున్నారు, ప్రజల ఆదరణని చూరగొన్నారు. మెయిన్ థింగ్, రీజనల్ పార్టీస్ డెమోక్రటైజ్ అవ్వాలి. డెమోక్రటైజ్ అవ్వాలంటే ఒక కుటుంబం కంట్రోల్ చేసినా కొంచెం డెమోక్రసీ ఇంట్రడ్యూస్ చేయాలి. లేకపోతే వేరే పార్టీలు ఫామ్ అవుతాయి, వీక్ అయిపోతారు. ఇవాళ ఏక్నాథ్ షిండే ఎందుకు తీశారు ఉద్ధవ్ ఠాకరేని?
ఆయన ప్రవర్తన, ఆయన పరిపాలన గురించి, ఆయన డామినేషన్ గురించి వదిలేశాడు. ఇవాళ అజిత్ పవార్, శరద్ పవార్ కూడా ఎన్నో అంటారు అతను ఎమ్మెల్యే చేసేటంటే అజిత్ పవార్ మోహన్ చూసి చేయలేదు. అజిత్ పవార్ టాలెంట్ బట్టి శరద్ పవార్ అతను పెంచాడు. అతను కూడా ఏమనుకున్నాడంటే ఆ పార్టీలో నాకు గ్రోత్ లేదు, నాకు ఫ్యూచర్ లేదు అని వెళ్ళిపోయాడు. సేమ్ థింగ్ విత్ ఎన్టీఆర్. అప్పుడు డిఎంకేని ఎంత వదిలేశాడు, అతను డిస్ట్రాయ్ చేస్తున్నాడు కరుణానిధి, అతను సహించలేకపోతున్నాడు, వెళ్ళిపోయాడు. మెయిన్ థింగ్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా ఏమైంది, ఎవరైతే లీడర్స్ ఆయనతో 2012 అధికారానికి తీసుకొచ్చారో అందరినీ గెలిచేశారు. సో రీజనల్ పార్టీస్ ఫస్ట్ థింగ్ ఏమిటంటే కొంచెం డెమోక్రసీ ఉండాలి. డెమోక్రసీ లేకపోతే తప్పకుండా జనం వెళ్ళిపోతారు. డెమోక్రసీ అంటే లీడర్ అన్నవాడు, వాడు ఓనర్షిప్ ఉన్నది పార్టీ అంటే అది ఎలక్షన్ కమిషన్ చేసిన సిద్ధాంతం. ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీలు, మీరు ఒక చిన్న సింపుల్ ప్రశ్న, రీజనల్ పార్టీలు, ఈ డైనాసిటీ పార్టీలు, వంశ పార్టీలు, నేషనల్ పార్టీస్ కూడా ఇవన్నీ కరిగిపోవాలి, డెమోక్రాటిక్ గా ఉండాలంటే పార్టీ ఎలక్షన్స్ పెట్టాలి. పార్టీ ఎలక్షన్స్ పెట్టి ఆ ఎలక్షన్ ఆ పార్టీ కూడా ఎవరిని అపాయింట్ చేసి వాడు బుద్దటం కాదు, లెక్క పెట్టడం కాదు, ఓపెన్ గా మిగతా దేశాల్లో జరిగినట్టుగా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తే ఇవన్నీ పోతాయి, డెమోక్రటీస్ అవుతాయి. డెమోక్రసీ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు కూలిపోతూ ఉంటాయి. ఇప్పుడు దేవేగౌడ పార్టీ ఒక అన్నప్పుడు 50-60 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు 15-18కి వచ్చారంటే ఫ్యామిలీ పార్టీ. అదే వాళ్ళకున్న డేంజర్. మెయిన్ డేంజర్ ఏంటంటే పూర్తిగా డామినేట్ చేద్దాం, పార్టీ నాది సంతకం, నా ఇష్టం అంటే తప్పకుండా తగ్గిపోతాయి పార్టీ. అది వాళ్ళు కేర్ఫుల్ గా డెమోక్రసీని డెమోక్రటిక్ చేయటం, కొంతవరకు ఇవ్వటం, క్రిటిక్స్ అని పోషించటం. ఎవరు చేశారని భారతదేశంలో మీరంటే ఒక పేరు చెప్తారు, బిజు పట్నాయక్. బిజు పట్నాయక్ ఆయన పార్టీ బిజు జనతా దళ్ అని పెట్టిన జనతా పార్టీ అని ఒరిస్సాలో నడిపిన 70 నుంచి ఈ ఉన్న నవీన్ పట్నాయక్ ఫాదర్ క్రిటిక్స్ అందరినీ అకామిడేట్ చేసేవారు. క్రిటిక్స్ అందరూ ఆ పార్టీలోనే ఉండేవారు. ఆయన తిట్టేవాళ్ళు అందరూ పార్టీలో ఉండేవారు, సీట్లు ఇచ్చేవారు, గెలిపించేవారు. అది ఉన్నదా ప్రాంతీయ పార్టీలో? లేదు. నేషనల్ పార్టీలో ఉన్నదా? అది కూడా నాకు కనపడలేదు. ఎందుకంటే నేషనల్ పార్టీలు వాళ్ళు ఎవరో ఒకరు డామినేట్ చేస్తున్నారు. అది ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన సిద్ధాంతం, ఎలక్షన్ కమిషన్ లో అలా ఉన్నంత కాలం, ఇంటర్నల్ ఎలక్షన్స్ లేనంత కాలం ఇదే పరిస్థితి. దానికి డెమోక్రటైజ్ చేయాలి, వేరే మాట వినాలి, క్రిటిక్స్ అని పోషించాలి. అది చేస్తారా? రైట్.